ఇది మా ఊరు సమ్మక్క సారక్క జాతర. మా ఊర్లో సమ్మక్క సారక్క గద్దెలు ఉన్నాయి వాగు దగ్గరలో. అయితే నాకు తెలిసిన స్టోరీ ఏంటంటే, నాకు మా నానమ్మ చెప్పింది. వాళ్ళ టైంలో ఒక ముసలావిడ వాగులో స్నానం చేసి ఎక్కడైతే మాకు గద్దెలు ఉన్నాయో అక్కడికి రావడంతోనే ఆమెకు దేవుడు వచ్చిందట. అట్లా మా ఊరికి సమ్మక్క వచ్చిందని మా నానమ్మ నాకు చెప్పింది. అయితే మేము జాతర 3 రోజులు జరుపుకుంటాం. ఫస్ట్ డే ఇలా సారక్కను మాకు దగ్గరలో ఉన్న ఊరు నుంచి కంకవనం నుండి కొంతమంది మగవాళ్ళు వెళ్ళి తీసుకొని వస్తారు. ఆ రోజు ఈవినింగ్ చాలా మంచిగా అవుతుంది. అయితే నెక్స్ట్ డే సమ్మక్కను తీసుకురావాలి. కానీ మాకు ఈవినింగ్ శివసత్తులందరూ కలిసి ఓడి బియ్యం పోసుకొని ఇట్లా డీజే పెట్టుకొని నడుచుకుంటూ గద్దెల దగ్గరికి వెళ్తారు. ఊర్లో అందరం అక్కడికి వెళ్ళి ఆ రోజు నైట్ నిద్ర చేస్తాము. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ సమ్మక్కను తీసుకొస్తారు. అదే రోజు మేము మొక్కులు చెల్లిస్తాం. అయితే మా ఊరి వాళ్ళు మాకున్నంతలో జాతర చాలా బాగా చేస్తారు. నాకు అనిపించేది వీళ్ళంతా ఇంత మంచిగా చేస్తారు జాతర, అసలు నెక్స్ట్ జనరేషన్ ఎలా చేస్తారో జాతర అనిపించేది. కానీ సర్ప్రైజింగ్గా ఈసారి అందరూ యూతే ఉండే సమ్మక్కను సారక్కను తీసుకొచ్చేటప్పుడు. అది నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంతకీ మా ఊరు పేరు తెలుసా? మా ఊరు పేరు తొగర్రాయి.